తెలుసుకోండి. వాళ్ళకి 10 మిలియన్లు ఉంది సార్. వాళ్ళు ఎక్సెస్ క్రాప్ వేసుకొని ఆ రోజు నుంచి వాళ్ళు 50 మిలియన్లు 100 మిలియన్. మనకేమో మన లైఫ్ స్టైల్లో ఎకరాకి మ్యాక్సిమం 4 క్వింటాల నుంచి అన్నీ అక్కడి నుంచే చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు బిజినెస్ లైన్లో ఆలోచిస్తారు. ఎక్కడైతే రైతులకు 10 రూపాయలు తగ్గింది అనగానే వాళ్ళు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులను ప్రభుత్వాన్ని ప్రెషర్ చేస్తారు, మాకు లాభం వస్తుంది అనేది వాళ్ళ ఆలోచన. బయట నుంచి వచ్చేసి ఆత్మకూరు నియోజకవర్గంలోని డీసీపల్లి టొబాకో బోర్డు సెంటర్ నుంచి, అలాగే ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి టొబాకో సెంటర్ నుంచి అక్కడ రైతాంగం అంతా కూడా, రైతు ప్రతినిధులందరూ కూడా ఈరోజు కలవడం జరిగింది. పొగాకు పండించేటువంటి రైతాంగం ఈ దఫా మంచి పొగాకు, ఈ వాతావరణం కలిసి రావడంతో వాళ్ళకి మంచి క్వాలిటీ పొగాకు రావడం రైతాంగానికి చాలా ఆనందంగా పంటను చూసుకొని ఆనందపడే సందర్భంలో ధరలు తగ్గిపోయి సరైనటువంటి కొనుగోళ్ళు టొబాకో బోర్డు ద్వారా అమ్మకాలు జరగడం లేదనేటువంటి ఒక ఆందోళనతో రైతాంగం, రైతు ప్రతినిధులందరూ ఇవాళ కలవడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి అన్ని విషయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం, దాదాపు నెల్లూరు జిల్లాలోని 45,000 ఎకరాలకు పైబడి ఈ యొక్క పొగాకు పండించేటువంటి భూములు ఉన్నాయని, దాదాపుగా 3,500 మంది 4,000 వరకు రైతాంగం పొగాకు పంట మీదనే ఆధారపడి ఉన్నారని, 3,600 పొగాకు బ్యారెన్లు కూడా మనకు ఉన్నాయనేటువంటి విషయాన్ని వాళ్ళందరూ కూడా వివరాలన్నీ చెప్పడం జరిగింది. గడిచిన సంవత్సరంలో పొగాకు వేలంపాట దాదాపుగా 280 రూపాయల పైనుంచి మొదలైతే ఈ 360 వరకు అది అమ్మకాలు జరిగాయని, కానీ ఈ సంవత్సరం అంతే విధంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన, ఇంకా కొంచెం పెంచి కొనుగోళ్లు చేస్తారేమో అనేటువంటి సంతోషంలో ఉన్న రైతాంగానికి ఈ యొక్క డీసీపల్లి, కలిగిరి పొగాకు సెంటర్లలో ఇప్పుడు ఆక్షన్ నిర్వహించడానికి ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తే ఆ రేటు దాదాపుగా 280 ఉన్నదాన్ని 200 చేశారు. ఈరోజు దాన్ని 190 రూపాయలకి తగ్గించడం జరిగింది. రైతుల ఆందోళనంతా పండించినటువంటి పంట కొనుగోలు చేయరు, కొనుగోలు చేయకుండా ఒత్తిడి చేసి తక్కువ ధరకే దాన్ని అమ్ముకునే విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టాలని ఈ యొక్క వ్యాపారస్తుల యొక్క ప్రయత్నం ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనించి ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కామర్స్ మినిస్టర్ గారికి, ఆర్థిక మంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పొగాకు కొనుగోళ్లలో ఈ రాష్ట్ర రైతాంగానికి న్యాయం చేయమని చెప్పి వారు ఇప్పటికే లేఖ రాయడం జరిగింది. తద్వారా టొబాకో బోర్డు అధికారులకి, అగ్రికల్చర్ సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, అలాగే మంత్రి గారికి, రవి గారికి, అందరికి కూడా ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రైతాంగంతో, రైతు ప్రతినిధులతో, శాసనసభ్యులతో, మంత్రులతో కలిపి ఒక సమావేశం పెట్టి వాళ్ళ సమస్యలను తెలుసుకుని తిరిగి మళ్ళీ మనం సమావేశం అవుదామని చెప్పి ఆ నివేదిక తీసుకురండి అని ముఖ్యమంత్రి గారు సూచించారని అచ్చెన్నాయుడు గారితో మాట్లాడితే వారు అన్నారు, గొట్టిపాటి రవి గారితో మాట్లాడితే వారు కూడా చెప్పడం జరిగింది. నెల్లూరు జిల్లాలో 2 పొగాకు కేంద్రాలు, ఇవి ఒకటి డీసీపల్లిలో ఉంది, ఒకటి కలిగిరిలో ఉంది. ఈ రెండిటికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, మంత్రులను కూడా ఆ సమావేశానికి పిలవండి అని చెప్పి వారిని కోరాం. వారు కూడా ఆ విధంగా బహుశా ఇంకొక 2-3 రోజుల్లో పొగాకు రైతు ప్రతినిధుల సమావేశం పెడతాం, దానికి మిమ్మల్ని కూడా పిలవడం జరుగుతుంది. మీరు కూడా హాజరుగండి, మీ యొక్క సమస్యలు చెప్పండి, తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం అందరం కలిసి అని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం జరిగింది.